హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్. ఈరోజు మనము ఇదే ఊరి సిటీ నందిగూడ గ్రామానికి మళ్ళీ ఒకసారి ఒక దినం మనం సండే స్కూల్ చెప్తున్నాం కదా, ఆ పిల్లల గ్రామానికి వచ్చాము. ఎవ్వరు లేరు, ఎక్కడెక్కడ ఉన్నాడో తెలీదు. నేను మా చెల్లి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ కోసం మేము కొత్త ఆ కేకులని చాలా తెచ్చున్నాం. మరి ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు చూద్దాము మనం కూడా. ఓకే, పాప ఇదిగో పాప ఎలా ఉంది కదా. ఈరోజు మనము సువార్త చేసుకుంటూ పడతా సువార్త చేసుకుని ప్రతి ఒక్కరు మళ్ళీ ధైర్యం. నిన్నే వచ్చినాం కానీ మళ్ళా ఈ గ్రామానికి పిల్లలు రమ్మన్నారు కాబట్టి రావాలి కదా. మరి సువార్త చేసుకుని వాళ్ళ మాటలు ప్రతి ఒక్కరు తెలియజేట్టు చేస్తూ మనం అందరూ కూడా వాళ్ళని కూడా ఉత్సాహించాలి. ఎందుకంటే చిన్నప్పటి పిల్లలు అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, చూసి ఎలా రియాక్తాడో చూద్దాము. ఏం వద్దు, నేను పడతాను అలాగవ్వకు. బాబు చేయి పట్టలేదు. వెళ్దాం వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. చూడు చెట్టు కూడా చెప్పేస్తుంది మీతో మాట్లాడుతుంది, చాలా మంచిది కదా. వావ్, చాలా మంచిది, వెళ్దాము. అమ్మా ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ ఉండి వస్తాను ఇలాగెళ్ళి. చాలా మంచిది కదా. ఇప్పుడు పిల్లలు ఏరి, మీ ఫ్రెండ్స్ ఏరి? అవునా, ఉండి వస్తానమ్మా. ఇది అక్క దగ్గర వస్తాను. అక్క ప్రైజ్ లోడ్ అక్క, వెళ్తారక్క, ప్రార్థనకి వెళ్తారక్క. అది బొండం అక్క. అంటే ఒక చిన్న యూట్యూబ్ అనమాట. అంటే మన సాక్ష్యము, అంటే పడిపోయిన వాళ్ళే లేపాలని ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం సరిపోక ఉంటున్నారు కదా, వాళ్ళని నిలబెట్టాలని ఒక చిన్న ఇది 3 సార్లు వచ్చానమాట ఈ ఊరికి. ఈరోజు వచ్చాను, ఈరోజు రమ్మన్నారు, ఈరోజు రమ్మన్నారు, అందుకే మళ్ళీ వచ్చాను. ఇది పాప లేరా? స్కూల్కి లేరా? ఓకే ఓకే. ఒక చిన్న సాక్షి నేను చెప్తారమ్మా. లేకపోతే అంటే మీకు తెలిసి కాబట్టి మేము సాక్ష్యం కొడుతాం, తెలియని వాళ్ళకి మేము సువార్త చెప్తాం కదా, అందుకే. అంటే మా ఇప్పుడు సంజయ్ కుమార్ ఉండే కదా, అక్కడ వస్తుండాడు. మామూలు డ్యూటీ చేస్తుండారు. ఈ సంవత్సరము వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయారు, తెలుసా? అదొక దేవుడు నమ్ముకున్నాడే. చాలా మంచిది. సరే అక్క, వెళ్తాను అయితే. సాక్ష్యం చెప్పండి, సిగ్గుపడుతున్నారు కదా. మరి దేవుడు చేసిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నాం, మాటలు సరిపోవు, అది చేతికి సరిపోవు. వాళ్ళని మంచి సాక్ష్యం చెప్తుంది, చాలా మంచిది. ఒక చిన్న మాట నా నుంచి, సరేనా? చిన్న మాట. మనకి వచ్చే ఇబ్బందులు ఎన్నైనా సైతం కూడా మేము మా అరకులో ఉన్నప్పుడు ప్రార్థన చేసి వచ్చాము, వాతావరణం మారదాన్ని. ఇప్పుడు చూసారు వాతావరణం ఎలాగ అయిపోయింది. చిన్న అద్భుతమే, చిన్న ప్రార్థనే, కానీ ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన వింటున్నాడు. మనకి కావలసిన అన్ని కూడా ఆయన సిద్ధపట్టు చేసి ఇస్తున్నాడు. ఓపిక నశించకూడదు. ఎంతకాలము ఇంకా అవ్వటం లేదు, ఇంకా ఎంతకాలము, ఎంత ఓపిక అంతా నశించిపోతుంది, విశ్వాసం కోల్పోతుంది. ఆ విశ్వాసం కోల్పోకూడదు అనమాట. ధైర్యంగా ఉండాలి. మీ మనసున్నది ఆయన ఎరిగి ఉన్నది, ఆయన తెలిసి ఉన్నది. ఆమెన్. థ్యాంక్ యూ అక్క, వస్తాను అక్క. ముందు ఉన్నారు అక్క లోపల? ఓ చాలా మంచిది, థ్యాంక్ యూ అక్క, వస్తాను అక్క. చాలా మంచిగా దేవుడు చేసిన ఆశ్చర్యాలు ఎన్నో. అయ్యన్న ప్రైజ్ లోడన్నా, చర్చికి వెళ్తారన్నా? చర్చికి వెళ్తారా? అవునా, సరే. చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మాట, సరేనా? ఏమిటి అంటే మేము ఒక చిన్న యూట్యూబ్ నుంచి వచ్చామన్నా. యూట్యూబ్ అనమాట. మీకు దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి కదా. నేను చేస్తా, పడతావా? వావ్, సూపర్ కదా. దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి కదా, అదే మీ ద్వారా మేము కూడా తెలుసుకోవాలి. మా ద్వారా ఇక్కడ ఉంటున్నారు చూసా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని ఇది చిన్న కాన్సెప్ట్ అనమాట. మీకు దేవుడు నమ్ముకోపోయినా మీరు పూజించే దేవుడు
మీరు ఎలాగ నీ మేలే చేస్తారు కదా ఆ విధంగా అంటే తెలియాలి ప్రతి ఒక్కరికి. నేను ఇలా ఉండేవాడిని, నా పరిస్థితి ఇది, నా స్థితి ఇలా ఉండేది, ఒకప్పుడు నవ్వుల పాలు అయిపోయి ఉండేవాడిని, ఒకప్పుడు ఇలా తిరిగిపోతూ అయినవాడిని. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో, ఎప్పుడైతే నా బ్రతుకు ఆయన మీద అప్పచెప్పానో అప్పుడు నా బ్రతుకు ఈ విధంగా ఉంది అని చిన్న సువార్తగా మీ సాక్ష్యం ఏమంటే మాకు తెలియజేస్తారని కోరుతున్నాను అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాది బొండం అన్న. ఇద్దరే థ్యాంక్ యూ. చాలా మంచిది కదా. చిట్టి అయ్యయ్యో నువ్వు పట్టకూడదు అలాగా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు సరేనా. చాలా మంచిది కదా, నమ్ముకోలేకపోతున్నారు. మరి మనం వాళ్ళ మతాన్ని ఎక్కువ చేయకూడదు. అందుకు మనము ఏమని చెప్పాలో తెలియక మరి దేవుడు చేసిన మేలులు ఎన్నో ఎన్నో ఉన్నాయి, చెప్పాలి సమయం ఉన్నది. అది మీ దేవుడు నిజమైన దేవుడు కాదు, మా దేవుడు నిజమైన వాడు అని చెప్తే అది వాళ్ళ దేవుని కింసపడి వాళ్ళు తెలుసుకుంటారు. మనము తెలియజేసామంటే. అక్క ప్రైజ్ లోడ్ అక్క, చర్చికి వెళ్తారా అక్క? చర్చికి ఏమైనా వెళ్తారా? లేదా? ఓకే అక్క. మరి వెళ్ళాలి ఎంత అన్న. ప్రైజ్ లోడ్ అన్న, ప్రైజ్ లోడ్. చర్చికి వెళ్తారన్నా? వెళ్తానా? రావచ్చన్నా? ఓ కొరియరా, ఓకే ఓకే, సూపర్ ఓకే ఓకే. సిటీ నవ్వేస్తుంది. చాలా మంచిది. గ్రామానికి వచ్చాము కానీ చాలా ఒక్కరిని సువార్త ప్రకటించాం. ఒక్కరికి దేవుని నమ్ముకోవాలి, దేవుని విశ్వాసించాలి. దేవుని విశ్వాసిస్తే ఏమి పొందగలము, దేవుని నమ్ముకుంటే ఏమి సాధించగలము, దేవుని నమ్ముకుంటే ఎంతగానో మనం బలపరచగలము. దేవుణ్ణి ఎంతగానో అంటే మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే ప్రతిది ఒక్కటి కూడా ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన అద్భుతాలు చాలా చాలా చాలా. మరి ఈ అద్భుతాలు అన్నీ కూడా తెలిసి కూడా, ఈ ఆశ్చర్యాలు అన్నీ కూడా తెలిసి కూడా మనము నిరాశ చెందిపోతే ఎలాగా కదా. వెళ్ళాలి. తమ్ముడు ఏంది మీకోసం మీరు రమ్మంటే మరి ఎవరు లేరు? తింటున్నావా? చాలా మంచిది. ఇప్పుడు ఎలా తింటున్నాడు తమ్ముడు? అమ్మ చర్చికి వెళ్తారమ్మా? వెళ్ళారా? లేదు తమ్ముడు. ఓ ఏమి అంటే మేము హిందూ వాళ్ళ? ఓకే ఓకే. మరి అక్కడ హిందూ వాళ్ళ అంటే ఒక చిన్న ఒక మాట నా నుంచి. సరే హిందూ వాళ్ళైనా మీకున్న సంస్కారం బట్టి మా మాట వింటారని ఆశిస్తున్నాం సరేనా. మీరు పూర్వకాలం నుంచి మీ దేవుడు నమ్ముకున్నారు అంతే కదా. కానీ నిజము ఏంటి అని ఇప్పుడు ఆలోచించారా? ఈ ఆకాశం ఎలాగొచ్చింది బాబు? నువ్వు చెప్తావు ఇప్పుడు. చూడు తమ్ముడు చెప్తారు, మన సండే స్కూల్ వచ్చారు కదా. ఎలా వచ్చింది చెప్పు. అవును ఎలా వచ్చింది చెప్పు ఆకాశం. చూడు నువ్వు ఎలాగ వస్తున్నావు, చూడు తెల్లగా ఉన్నావు ఇక్కడ కదా. చూడమ్మా ఒక మాట చెప్తాను, అంటే మాది నిజం అని చెప్పాను కానీ ఈ ఆకాశం ఈ భూమి అంట ఒకరి చేతి పనులు అంట. అవును కదా. నేను పడతాను అవ్వకూడదు తప్పు కదా. ఈ ఆకాశము ఈ భూమి ఆయన చేతి పనులు అయినప్పుడు మనకున్న శ్రమలు కూడా తొలగించడము ఏ పార్టీది? మనకున్న కష్టము తొలగించడం ఏ పార్టీది? మనకున్న దుఃఖము లోపల దుఃఖం అన్నమాట. అందరు ఎగతాళి చేస్తారు, అందరు నవ్వుతారు. చాలా మైనా వస్తున్నాయి కదా మీ ఇంట్లో, వస్తున్నాయి లేవా? వస్తున్నాయి కదా. ఇవన్నీ మీకు ఎవరు చెప్పాలో తెలియదు అంతే. అదే భూమి ఆకాశం సృష్టించిన ఆయన చేతి పనులున్న ఆయనకి నువ్వు నీ హృదయాన్ని అప్పచెప్తే, మీ ఇంట్లో ఉన్న శ్రమలు అప్పచెప్తే, మీ ఇంట్లో ఉన్న ఆ వేదన అప్పచెప్తే అంట అన్ని ఒక సరళము సమాధానం ఇస్తాడు. సమాధానం లేకుండా ఎన్ని రోజులు ఉంటాం మాకు కదా. అవును. కొద్దిగా మీరు ఆలోచించండి. తమ్ముడు చర్చికి వెళ్ళమని చెప్పట్లేదు, తమ్ముడు నిజముని వెతకండి అని చెప్తున్నాడు అనమాట. మీకు నిజముని వెతకండి. నేను చర్చికి వెళ్ళామంటే మా మతానికి నేను గొప్ప చేసినట్టు ఉంటుంది. మీరు తెలుసుకుని వస్తే అప్పుడు నా దేవుడు నాకు ఆనందం. అవును కదా. చాలా మంచిది అక్క, చాలా చాలా తెలుసుకోండి అక్క, నిజంగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే తమ్ముడు నేర్చుకుంటాడు. మరి వాడి తరానికి అంటే వాడి పిల్లలు నేర్చుకోవద్దా? సరే అక్క, థ్యాంక్ యూ అక్క. సరే అక్క.
బయట వస్తావు, కిందకి రా, తినేసిరా, మనకి వేరే ఉంది. సరేనా, త్వరగా రా. ఏముంది చెప్పు తమ్ముడికి, ఏముంది? కింద త్వరగా రా. సరే, చాలా మంచిది. ఇంకా ముందుకు వెళ్దాం. సండే ఆ యొక్క ప్రైజ్లో అక్క చర్చికి ఏమైనా వెళ్తారా అక్క? ఓ అక్క, మేము ఒక యూట్యూబ్ నుంచి వచ్చినాం అక్క. మాది బొండం అక్క. బొండం తెలుసా అక్క? అన్నీ క్లియర్లే అక్కకి తీస్తాను. సరేనా, మన బిహేవియర్ అది. మనం కొండ వాళ్ళంటే ఇలాగే ఉంటాం. అవును కదా అక్క? ఇలాగే ఉంటేనే మనం ఎంత సింపుల్గా ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. చర్చికి వెళ్తారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను అక్క. మీదేం సాక్ష్యం ఉంటే చెప్పండి అక్క. చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాను. అవును, చిన్నప్పుడు నమ్ముకున్నాడు. మరి ఒక క్వశ్చన్ చేయనా, ఎవరు ఒక అన్యుడు వచ్చి దేవుడు నమ్ముకునే వచ్చి మీరు దేవుడు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాదు, నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు అంటే ఏం చెప్తారు అక్క? నువ్వు నిజమైన దేవుడిని నమ్ముకున్నాం కదా. అది ఎలా తెలుసు అంటే? ఎలా తెలుసు అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం చర్చికి, అందరి ద్వారా తెలుసు. మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకు తెలుసు నిజం ఏంటో అబద్ధం ఏంటో. కానీ ఈ అన్యులు అలాంటి వాళ్ళు కాదనమాట. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు నమ్ముకున్న దేవుడు కాదని మోటివేషన్ ఇస్తారనమాట. అలా మోటివేషన్ పడిపోకూడదు అనమాట. అలా మోటివేషన్ దిగిపోకూడదు. ధైర్యంగా నిబ్బరం కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా దేవుడు కనబడే అన్నిటి కూడా ఆయన చేతి మూలంగా తయారు చేసి ఉన్నాడు. నువ్వు ప్రకటించేది నువ్వు అంటే చాలు. అన్యుడు వచ్చి ఎందుకంటే ఎవరికి ఏ విధంగా మాట్లాడు అలాగే మాట్లాడు. అన్యుడు అంటే ఏమి ఎరగనివాడు, నిజముని ఎరగనివాడు. మనం కనబడితే దృశ్యం అన్నీ కూడా ఆయన చేతి పనులే కదక్క కదా. చాలా మంచిది. అంటే పడిపోకూడదని తెలియజేస్తున్నాను. మీకున్న దుఃఖాన్ని ఆయన ఎరిగి ఉన్నాడని మీకు తెలుసు, కానీ పడిపోకూడదని ఆయన తెలియదు కదా. నా ద్వారా తెలిసింది చూసారా, ఆయన ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క మాట సమాచారాన్ని అందించడానికి ప్రయాస కలిగి ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క. పిల్లలు ఎవరు లేరు అక్క? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్నతో ఒక మాట మాట్లాడదాం. చర్చికి వెళ్తారన్న? ఏం కాదు, అలా ఏం కాదులే. ఓకే, సిగ్గుపడుతున్నా, సట్టు లేదు కదా, సిగ్గుపడుతున్నా. సూపర్. ఇంకా ప్రార్థనకి వెళ్తారు అక్క? మాది బొండం అక్క, మాది బొండం. ఇక్కడ తెలుసు. మేము ఒక యూట్యూబ్ అని స్టార్ట్ చేసాం అక్క. ఎలాగంటే మీ సాక్ష్యం మేము వినాలి. మీ ఇంట్లో కొన్ని అపరాధమైన శోధన వస్తుంటాయి అన్నమాట. ఎలా మీకు కనపడదు ఆ శోధన. ఒకడో ఎగతాళి చేస్తుంటారు, ఎవరో ఇబ్బంది పడి అవన్నీ ఎలా వస్తున్నాయి? అది అపవాదిని తొలగించాలంటే ఒక వెలుగు ఉండాలి కదా. చీకటిని తొలగించాలని ఒక వెలుగును, ఆ వెలుగుని మీ ఇంటికి ప్రకటించడానికి మేము మీ నుండి సాక్ష్యం పొందాలని మేము వచ్చున్నాం అనమాట. నేను చిన్న సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం కదా. ఏదో అంటే ఏదో మీ దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప చిన్నదే కావచ్చు, పెద్దది అద్భుతము. ఓకే ఓకే, ఆమె సాక్ష్యం చెప్పలేకపోతుందంట. మరి మనము కూడా ఒక మాట దేవుడి మాట చెప్తాము. నేను మీ మధ్యలో ఉన్నాను. జకర్యా గ్రంథంలో ఉంటుంది, 2:33 ఉంటుంది. నేను మీ మధ్యలో ఉన్నాను. మీ శ్రమలో పడుతున్నవారా, ఇబ్బంది పడుతున్నారా, ఈ లోకంలో ఉన్న ఎగతాళికి మునిగిపోయి ఉన్నవారా, మీకున్న శ్రమలు మీకే, ఒక్కడికి అర్థం కావట్లేవచ్చు, మీకున్న శోధన మీకే, వేరొకరికి అర్థం కావచ్చు. కానీ దేవుడికి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చూచుతున్నాను, మీ మధ్యలో ఉన్నాను. నేను ఉన్నవాడిని కదా, ఎందుకు భయపడుతున్నాను? ఎందుకు విశ్వాసం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. మీరు ఇన్ని రోజులు నేను కాపాడాను, ఇంకా ముందుకు నేను కాపాడుతాను కదా. ఇన్ని రోజులు మీకు నడిపించాను, ఇన్ని రోజులు నన్ను ప్రార్థన చెయ్యనప్పటికీ కూడా నీకు బిరుదులు ఇచ్చున్నాను. అలాంటిది నా కోసం నా విశ్వాసం చూపిస్తున్నావు. నా పైన నీకున్న విశ్వాసం ఎన్నటి కూడా వ్యర్థము కాదని నీకు తెలియజేస్తున్నాను. విశ్వాసించండి, కోల్పోవద్దు. ఏమైనా విశ్వాసం చూడండి. ఇప్పుడు ఆ కోళ్ళు ఉన్నాయి, ఆ కోళ్ళు మనకు అది ఇస్తే తింటాయి కదా. కానీ దేవుడు అలాగే అన్నమాట. ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. కోళ్ళకి ఎలాగైతే మనం ఇస్తామో దేవుడు కూడా అది ఇస్తాడు అన్నమాట. అది ఖచ్చితంగా ఇస్తాడు. రామచిలుక ఉంది కదా లోపల. చాలా బాగా, చాలా థ్యాంక్ యూ అమ్మా. వందనాలు. చాలా మంచిది కదా అన్న. సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా నేను ప్రార్థనకి వెళ్తారన్నా కొద్దిగా ఏమైనా అంటే యూట్యూబ్లో వెళ్తుంది కదా. సారీ అన్నయ్య మరి టీ షర్ట్ లేకున్నాడు, అందుకే నేను
సత్యం వేసుకోమందాం, మాట్లాడదాం అందగా. మరి ఇంతగా చేశాడు కదా, ఆమె జీవితంలో ఎన్నో మేలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు మన దేవుడు. మరి ఈ యొక్క గృహంలో చేసిన ఆశ్చర్యాలు ఒకటి తెలుసుకుందాము. చూడు చెల్లి ఏం చేస్తుంది. అయ్యన్నా ప్రైజ్లోనా? నేను చిన్న యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసామన్నా. ఎలాగంటే విశ్వాసం లేని వాళ్ళకి ధైర్యపరచడం అనమాట. అలాగే సువార్త ప్రకటన, గ్రామానికి వచ్చి సువార్త ప్రకటించి ఆ సువార్త మీ ఇంటి ద్వారా నేను తెలుసుకోవచ్చు, నా ద్వారా మీరు తెలుసుకోవచ్చు కదా. ఈ ఊరికి కానీ 3వ అనమాట. నిన్న ఒకసారి వచ్చింది నేను అక్కడ పిల్లలకి సండే స్కూల్ అంటే మామూలుగా వాళ్ళకి ఒక మాట విత్తనం వేయాలి కదా, అలాగే అనమాట. అంటే ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అనమాట. అంటే మీ నుంచి ఏమైనా చిన్న సాక్ష్యం ఏం చెప్తానన్నా? అయ్యేం లేదు. కొన్ని నా నుంచి చెప్తాను. యవనుడా, యవన కాలం ముందు నీ హృదయం సంతృప్తి పెట్టుకో. నువ్వు ఏమి చేస్తావో జాగ్రత్త, నువ్వు ఏమి చేస్తున్నా జాగ్రత్త. నీ హృదయం సంతోషం పెట్టుకో. నువ్వు తిరుగుతున్నామా, నడుస్తున్నామా, ఆలోచిస్తున్నామా, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మన యవన కాలం ముందు మన హృదయాన్ని సంతోషం ఉండమని చెప్తున్నాడు. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. కానీ వీటి అన్నిటిని మించి ఒకరోజు లెక్క చెప్పాలి అంట దేవునికి. ఒకరోజు లెక్క చెప్పాలి ఖచ్చితంగా, ఒక దినమున ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఆయన లెక్క చెప్పినప్పుడు ఇలాగా నువ్వు ఆ రోజు ఏం చేసావు, అడుగు తప్పు మాట్లాడావు, ఏమైంది అంటే దేవుడికి. అందుకే మన మాట నోటి తీరు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్త. ఎందుకంటే ఆయన లక్ష్య పెట్టుచున్నాడు. ఏమి లక్ష్య పెట్టున్నాడు? తలంపులు లక్ష్య పెట్టుచున్నాను నేను, మన ఆలోచన లక్ష్య పెడుతున్నాను అనమాట. అంటే మనం యవనస్తులు కాబట్టి అంటే అది చెప్పినాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు గ్రహించాలి. ఎలాగా సౌలుని సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని సౌలుని మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ మనుషుల ద్వారా ఏం మాత్రం జ్ఞానం లేని నా ద్వారా, ఏం మాత్రం తెలివి లేని నా ద్వారా మీతో మాట్లాడడానికి ఆశ కలిగి ఉన్నాను అనమాట. యవ్వన కాలం ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ హృదయం దొంగలించుకొని అపవాది దొంగతనం చేయడానికి సింహం వల్ల గద్దిస్తున్నాడు అనమాట. ఆ సింహాన్ని సింహాన్ని మనకు దొక్కాలంటే మనకు కాపరి అయిన ప్రభువు ఉన్నాడు కదా, మన కాపరి. మనం గొర్రెవలమైనప్పుడు, మన కాపరి ఉన్నప్పుడు ఆయన సింహం కూడా ఉంది అక్కడ. ఆ సింహం నుంచి జాగ్రత్తగా మెలుకోగలిగి ప్రార్థన జీవితంలో ఉండాలి. సరేనా? చాలా చాలా థ్యాంక్ యూనా. ప్రార్థనకి వెళ్తారా? మాది బొండమన్న. మేము ఒక చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేసాము. ఎలాగంటే విశ్వాసం లేని వాళ్ళకి, యవనస్తులకి బలపరచాలని కోసము. యవనస్తులు ఏమైంది, చిన్న చిన్న నిందలు వస్తేనే పడిపోతారు అనమాట. మన దేవుడిలో నడుస్తున్నామంటేనే నిందల బాట నడుస్తున్నాము, అవునా కదా? కష్టాల బాటలు నడుస్తున్నాము. ఆ బాటలు అది తెలియజేయాలి అని చిన్నప్పుడు. ఎందుకంటే చిన్నవాడైనా తెలియకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా మనకి ఇంత కొంత మాట్లాడుతున్నారు కదా. వెలుగుకు వెలుగే దేవుని ప్రకటించినప్పుడు, భూమి దిగంతం వరకు చేరినప్పుడు మన నోరుండి ఏమి చేయించున్నాము కదా. అందుకని చిన్నగా స్టార్ట్ చేసామన్నమాట. మీ చిన్న సాక్ష్యం చెప్తారా? అయ్యయ్యో, చాలా మంచిది అమ్మా. మాట్లాడచ్చా? ఓకే, వీడియో వద్దాక. చాలా మంచిది అమ్మ. ప్రార్థనకి వెళ్తారమ్మా? బాబా సూపర్. వద్దులే, వీడియో వద్దన్నారు కదా, మర్చిపోయాను. చాలా మంచిదమ్మా. మేము చిన్న సాక్ష్యం చెప్తాను. అందుకు తీయలేదు. ప్రార్థనకి వెళ్తారమ్మా? పదమ్మా. చాలా మంచిది. అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఆమె చిన్న సాక్ష్యం కావచ్చు, ఆమె ద్వారా ఏం మనం నేర్చుకోవాలో ప్రత్యేకంగా చూస్తున్నా. నీవు తప్పుడు దారిలో పడిపోయిన నీవు, వ్యర్థమైన ఆలోచిస్తున్నా నీవు, ఏమి నేర్చుకోవాలో తెలియజట్టు చేస్తున్నాం అనమాట. హాయ్. మాది బొండం అక్క. బొండం ఇక్కడ గన్నెల పక్కనే ఉంటుంది కదా, అది కాదు మాది బొండమే. అమ్మా చర్చికి వెళ్తారమ్మా? ఓకే, మీరు చిన్న సాక్ష్యం ఏం చెప్తారమ్మా? దేవుడు ఏం చేయలేదా? ఏం చేయలేదా? అన్నీ చేసాడా? సరే, నేను ఒక చిన్న మాట చెప్తాను. సువార్త, సరేనా? సువార్త అంటేనే ఈ వాక్యము మీద వచ్చిందంటేనే ఆ వాక్యమే సువార్త.
అంటే మీ పెద్దవాళ్ళు మా అమ్మ వయసు వాళ్ళు ఒక మాట చెప్తాను అనమాట. నువ్వు సమృద్ధిగా తిని ఉండడం కూడా దేవుని ఆజ్ఞ వలనే. మనం సమృద్ధిగా తింటున్నాము, పుష్టిగా ఉంటున్నాము, జ్ఞానంతో ఉంటున్నాము, మన కుమారుని చదివిస్తున్నాము, మనం అంతా కూడా బాగున్నది. మన నీకు తీయట్లేదు ఇప్పుడు నైట్గా ఉన్నాడు కదా, అందుకే తీయలేదు అక్క చెప్పినట్టు. సమృద్ధిగా అంతా కూడా నీకు చెందుతుంది అంటే నువ్వు ఆలోచించింది లేటుగా సమయము పట్టినా ఆయన నీ దగ్గర వస్తుంది అంటే అది దేవుని కృప వలనే. మరి దావీదు ఏమంటున్నాడు, నాకు కలిగి ఉన్నదంతా కూడా దేవుని కృపయే. అలాగే మనం కూడా మనం కలిగినంతా కూడా దేవుని కృపయే. దేవుని నుంచి తప్పిపోకూడదు, దేవుని విశ్వాసం చూపించకూడదా? మరి నేను పప్పులు కాలేస్తే మీరు కూడా వేస్తారు, చూపించకూడదు అన్నాడు కదా. దేవునికి విశ్వాసం చూపించాలి, దేవుని మన నిరీక్షణ చూపించాలి, దేవుని మనము ఆధారపడాలి. మన ఆధారం ఆయనే. మనకి ఏమీ లేదు. ఈ 100 సంవత్సరాలు, నాకు 18 సంవత్సరాలు అనుకో, మీకు ఒక 30 ఉంటుంది కదా, ఇంకా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవునికి అప్పచెప్పాలి. మన తలంపులు ఆయనకు అప్పచెప్పాలి, మనకున్న ఊహలు ఆయనకు అప్పచెప్పాలి, మనకున్న సర్వంలో ఉన్న అన్నీ కూడా ఆయనకు అప్పచెప్తేనే మనం నడిచే మార్గము కూడా పూల మార్గం అవుతుంది. అది రక్తంతో కూడిన మార్గమే, అవునా కదా అక్క? మన పరిశుద్ధ వెలుగుగా ఆయన ఎప్పుడైతే స్థిరపడ్డారో ఆ వెలుగుని, ఆ మార్గం ఎలాగా సీసీ రోడ్తో, తార్ రోడ్తో వేయలేదు, ఆయన రక్తంతో వేసి ఉన్నాడు. పరిశుద్ధమైన రక్తంతో ఆ రోడ్డుని మొత్తం తయారు చేసి ఆయన మార్గం అయి ఉండి, పాపులమైన మనము, యోగ్యత లేని మనకు, ఆహారం లేని మనకు ఆయన రక్తము అర్పించి, ఆయన శ్రమను పడి, ఆయన దుఃఖపు పడి మనకి ఎంత స్వేచ్ఛనిచ్చినట్టు. ఆ సూర్యుడి కాంతి మన ముఖం మీద వస్తుంటే సెల్లులో చూస్తే తేజస్సుమయంగా అంటే క్లారిటీగా ఉంటుందో, దేవుని దృష్టి అంట వెర్రి వాళ్ళమైన, జ్ఞానం లేకపోయినా, బుద్ధి లేకపోయినా, ఏమీ లేకపోయినా అంట నిన్ను, నీ కుమారులను, మన కుటుంబం అందరినీ అంతా ఆయన ఎంతగానో ప్రేమించాడు. అలాంటి ప్రేమించిన ప్రేమికుడు మన కోసం మరలా రాకపోతున్నాడు. మనకి ఆయన లోకానికి తీసుకువెళ్తున్నాడు. ఆ లోకం ఏంటి? ఏమే అక్క? పరలోకం. ఆ లోకంలో ఏముండదు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఆ వేదాలు ఉండదు, ఈ లోకంలో జరుగుతున్న అవమానాలు ఉండవు, ఈ లోకంలో జరుగుతున్న అక్కడ కుసుకుసు వెనకాల ముందు ఒక మాట, ఇలాగా ఏమాత్రం కూడా ఉండవంట. ఏమాత్రం ఉండని ఈ లోకంలో మనం తీసుకెళ్ళడానికి ఆయన ఒక మార్గం సిద్ధపరచున్నాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు. మీకు ఎరిగి ఉంది, మీకు తెలుసు, మీరు ప్రార్థనకు వెళ్తారు, అన్నీ తెలుసు. కానీ కొన్నిసార్లు పడిపోతారు అన్నమాట, విశ్వాసం కోల్పోతుంది. ఎందుకు ప్రభువా, నేను ఇంతగా నమ్ముకున్నాను కానీ నా బ్రతుకు అంత దిగజారిపోయినట్టు అవుతుంది. అలా స్థితియే నీకు వచ్చింది అంటేనే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామని ఆ సమయంలో అర్థం చేసుకోవాలి. మ్యాన్ అక్క, చాలా థ్యాంక్ యూ అక్క. చాలా థ్యాంక్ యూ అమ్మా, చాలా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అక్క. చాలా తీయలేదులే, అవునా చిట్టి, బాయ్. కిందకి వస్తావా? దా. ఓకే సరే అక్క, పంపించాను. కిందకి చిన్న సండే స్కూల్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ స్కూల్ బిల్డింగ్లోనే. ఎంతమంది వచ్చారు? వస్తారు అక్క. నిన్న కూడా వచ్చిండే నేను ఊరు. పంపించాక బలవంతం ఏం లేదు. సరే ఇక్కడ చాలా సరే, బాయ్. ఇది బాయ్ చెప్పు. ఓకే, చాలా మంచిది, చాలా మంచిది. ఒక 2 మాటలు వాళ్ళకి ప్రకటించడం కోసమే మనము వచ్చి ఉన్నాము కదా, చాలా సంతోషం. వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి మాటలు చేరాలి. సూపర్. 1 నిమిషం వాళ్ళతో మాట్లాడినామంటేనే సరే బ్రో, బాయ్. చాలా మంచిది. అది బాబు కిందకు పా, దా. దాడి తప్పిపోయాం. చూడు చిట్టి ఎలా నడుస్తుంది. ఇంకా గ్రామం లెవెల్ ఏంటంటున్నారు, చాలా మంచిది. సరే మరి ఈ యొక్క వీడియో దీంతో ముగింపు లేదు. పిల్లలకి సండే స్కూల్ పెడదాము.
ఈ ఒక చిన్న వీడియో మీరు కూడా విశ్వాసము పొంది, మీరు కూడా బలము పొంది, మీరు కూడా ధైర్యము తెచ్చుకొని, మీరు కూడా ప్రార్థన జీవితంలో ముందుకు ఉండాలని మా హృదయపూర్వకంగా కోరుచున్నాం. చిన్న ప్రార్థన చేసి అయ్యే ఇప్పుడు మీరు చెప్పు, మనందరికి చెప్పు. సిగ్గుపడుతుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ గల దేవా, నీకే వందనాలు ప్రభువా. మోహనతుడా, నీకే వేలాది వందనాలు ప్రభువా. ఈ యొక్క వీడియో చూస్తున్న నీ కుమార్తె కుమారుని ప్రభా, వాళ్ళకున్న దుఃఖాన్ని తీసివేసి, వాళ్ళకున్న కష్టాన్ని తీసివేసి, వాళ్ళకున్న శోధనని తీసివేసి, వాళ్ళ హృదయంలో పడుతున్న వ్యాధిని తీసివేసి తొలగించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి పార్ట్ 2కి ఖచ్చితంగా రండి. పిల్లలు ఒక కూడి వచ్చిన ప్రతి ఒక్క సండే స్కూల్ వాళ్ళ మాటలు కూడా మీకు విని మీకు బలపరచాలని కోరుచున్నాము. ఆమేన్. బాయ్ బాయ్.